హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి నుంచి ఓటు ఎవరెవరు వేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది. దీనికి ఎవరెవరు అర్హులంటే, ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కొందరికి అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్కు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. పోలింగ్ బూత్కు వచ్చే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేదు. నడవలేని స్థితిలో తీసుకెళ్లలేని వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ప్రతిభావంతులకు కావలసిన ర్యాంపులు, వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయి. దీనికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ఇంటి నుండి ఓటు వేసే వారిని ఇప్పటికే ఆయా విఆర్ఓల పరిధిలో గుర్తించారు. సంబంధిత ఎన్నికల అధికారులు వారి ఇంటికి వెళ్లి ఫారం 12Dని అందజేస్తారు. ఈ ఫారం నింపి తమ బిఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైతే తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ను వారికి అందజేస్తారు. దరఖాస్తు సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెబితే అలాంటి వారికి ఫారం 12D ఇవ్వరు. ఓటింగ్ సరళి ఎలా చేస్తారంటే, ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం పొందిన అర్హుల నుంచి రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నియమించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఓటర్ నివాసానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. ఈ సిబ్బందిలో 2 పోలింగ్ అధికారులు, 1 పోలీస్ శాఖ సిబ్బంది, 1 వీడియోగ్రాఫర్ ఉంటారు. ముద్రించిన పోస్టల్ బ్యాలెట్ ను వారికి అందించి రహస్యంగా ఓటు వేయిస్తారు. దానిని ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో వేసేంత వరకు అంతా రహస్యంగా ఉంటుంది. ఓటింగ్ ముందస్తుగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం మీ పరిధిలోని బిఎల్ఓలను సంప్రదించగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.